గైస్, రీసెంట్గా సోనీ లైవ్లో ప్రవీణ్ కూడు సప్పు అనే మలయాళం మూవీ తెలుగు డబ్బింగ్తో స్ట్రీమ్ అవుతుంది కదా. అయితే నేను ఆ మూవీని జస్ట్ ఇప్పుడే చూడడం అయితే జరిగిందండి. సో ఈ వీడియోలో మనం ఏంటంటే అసలు ఆ మూవీ ఎలా ఉంది ఏంటి అనేది డిస్కస్ చేద్దాం, ఓకేనా. అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీలో స్పాయిలర్స్ లేకుండా బేసిక్గా స్టోరీ లైన్ ఏంటంటే గైస్, ఒక కళ్ళు కొట్టు తాలూకా యజమాని చనిపోతాడన్నమాట. సో ఆ కేసుని ఇన్వెస్టిగేట్ చేయడానికి పోలీస్ ఆఫీసర్ సంతోష్, మన బసిల్ జోసెఫ్ గారు రంగంలోకి దిగుతారు. అయితే ఇక్కడ ఏంటంటే గైస్, ఆ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తున్నప్పుడు సంతోష్కి తెలిసిన నిజాలేంటి అండ్ ఆ తర్వాత అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది మనమైతే మూవీలో చూడాల్సి ఉంటుంది. సో మొత్తానికి అర్థమైంది కదా స్టోరీ లైన్ ఏంటి అనేది. అయితే ఇప్పుడు ఈ మూవీ ఎలా ఉంది అనే విషయానికి వచ్చినట్లయితే గైస్, మూవీ అయితే చాలా బాగుందండి. అండ్ ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన ప్లస్ పాయింట్స్ ఏంటంటే, ఈ మూవీలోని స్టోరీ రొటీన్ గానే ఉన్నప్పటికీ స్క్రీన్ ప్లే చాలా టైట్ గా ఉండడం వల్ల మూవీ అయితే చాలా ఎంగేజింగ్ గా ఇంట్రెస్టింగ్ గా రన్ అవుతుందండి. అలాగే ఇందులో హీరోగా చేసిన బసిల్ జోసెఫ్ గారి యాక్టింగే కానీ తన క్యారెక్టరైజేషనే కానీ ఈ రెండు కూడా సూపర్ ఉన్నాయి అన్నమాట. ఎస్పెషల్లీ ఇందులో తను చేసిన కామెడీ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉందనే చెప్పాలండి. ఇంకా ఇందులోని ఇన్వెస్టిగేషన్ సీన్స్ కూడా మనకి ఎక్కడ బోర్ కొట్టించకుండా ఎంగేజింగ్ గానే ఉన్నాయి. అలాగే క్లైమాక్స్ ఎపిసోడ్ లో వచ్చే ట్విస్ట్ కూడా చాలా బాగుందన్నమాట. లాస్ట్ గా ఏంటంటే గైస్, ఈ మూవీలోని బీజిఎం అయితే సూపర్ ఉందండి. అండ్ ఇందులో ఎలాంటి అడల్ట్ కంటెంట్ లేదు కాబట్టి దీన్ని ఫ్యామిలీతో కూడా ఫ్రీగానే వాచ్ చేసేయచ్చు. సో మొత్తానికి ప్లస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అండ్ ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన మైనస్ పాయింట్స్ ఏంటంటే గైస్, ఈ మూవీలో నాకైతే పెద్దగా మైనస్ పాయింట్స్ అయితే కనిపించలేదండి. జస్ట్ ఒకటే కనిపించింది. అదేంటంటే స్టార్టింగ్ లో ఒక 10 minutes అయితే మూవీ బాగా స్లోగా రన్ అవుతుందండి. ఇది ఒకటి తప్ప నాకైతే ఇంకే మైనస్ పాయింట్స్ కనిపించలేదు. సో మొత్తానికి మైనస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అయితే ఇక్కడ ఓవరాల్గా ఏంటంటే గైస్, ఈ ప్రవీణ్ కూడు సప్పు మూవీ బాగుందా బాగాలేదని అంటే నేను ముందు చెప్పినట్లు మూవీ అయితే చాలా బాగుందండి. అండ్ నేను ఈ మూవీకి 5కి 3.5 రేటింగ్ ఇస్తున్నా. సో మీరు కూడా ఒకవేళ ముందే ఈ మూవీని చూసినట్లయితే మీరు దీనికి ఎంత రేటింగ్ ఇస్తారో అది కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. మర్చిపోకండి. దిస్ ఈజ్ లోకేష్ సైనింగ్ అవుట్. జై హింద్.